శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 702వ నామము సర్వగా. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సర్వ అంటే అన్ని దేశముల యందు అన్ని కాలాల యందు, గా అంటే ఉన్నది ఉండునది అని అర్థం వస్తుంది. దేశకాల పరిచ్ఛిన్న అనే నామానికి కంటిన్యూ నామమే ఈ సర్వగా నామం అన్నమాట. సమస్త జీవుల్లోనూ అన్ని దేశాల్లోనూ సర్వకాలాల్లోనూ సర్వత్రా నిలిచి ఉండే అమ్మవారి నివసన్యాది వాగ్దేవతలు సర్వగా అనే నామంతో కీర్తించారు. అసలు అమ్మవారు ఉన్నారా లేదా? కొంతమంది ఏమో ఉన్నారు అంటారు, కొంతమంది ఏమో లేదు అంటారు. ఆ తల్లి ఉన్నది అని భావించేవారు కేవలం ఆ తల్లిని ఒక్కసారి మాత్రమే స్మరిస్తారు. జగన్మాత లేదు అనేవారు ఆ తల్లిని అస్తమానం లేదు లేదు అని నిత్యం స్మరిస్తూ ఉంటారనమాట. ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి చెప్పాడనమాట, తండ్రి హరి అనే నామస్మరణం నేను నిద్రలోనైనా మరుస్తానేమో, కానీ నీవు మాత్రం హరి లేడు లేడు అంటూ నిరంతరం హరినే స్మరిస్తున్నావు. జగన్మాత ఉంది అని కొందరు భావించిన, లేదు అని మరికొందరు భావించిన ఆ తల్లి మాత్రం సర్వత్రా సర్వకాలాల్లోనూ సర్వదేశాల్లో అణువున నిండి ఉండడం వలన జగన్మాతకు సర్వగా అనే నామం సార్థకమైంది. జగన్మాత గమనించని విషయం అంటూ ఏమీ ఉండదు. అయితే మనం మాత్రం 4 వైపులా పరికించి ఎవరూ లేరు ఇక్కడ అని అనుకుంటూ ఉంటాం, అని చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. కానీ పైనున్న 5వ కన్ను ఒకటి మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటుంది, మనం చేసే పనుల్ని చూస్తూ ఉంటుంది. దాని ఫలితం మనం అనుభవించి తీరాలి. తప్పు పనులు చేస్తూ ఉంటాం. ఏ చిన్న పొరపాటు పనైనా అది తప్పు పనే కదా, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు. కానీ ఒక 5వ కన్ను మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటుందన్నమాట. దేవి పురాణంలో ఏమని చెప్పారంటే, దేవి సర్వాంతర్యామి. ఇదే దేవి యొక్క సిద్ధాంతం, పరమార్థం. ఈమె వేదాలు యజ్ఞాలు అవుతూ ఉంటుంది. దీనికి ఎలాంటి సంశయం లేదు. ఈ స్థావర జంగమాత్మకమైన జగత్ అంతా దేవి చేత వ్యాప్తమైందనమాట. ఆమె అన్నపానాత్మకంగా అందరి చేత పూజింపబడుతూ ఉంటుంది. అన్ని నామాలతో, అన్ని శరీరాలతో, అన్ని చోట్ల ఉంటుంది. వృక్షాల్లోనూ, భూమి యందు, గాలి యందు, ఆకాశంలోనూ, నీటిలోనూ, అగ్ని యందు అంతటా నిండి ఉంటుంది. కాబట్టి శాస్త్ర విధితో దేవిని పూజించాలి. ఈ విధంగా పూజించిన వాళ్ళు ధన్యాత్ములు అవుతారు. ఉపనిషత్తుల్లో ఏముంది అంటే, ఈ పరబ్రహ్మ తత్వాన్ని ప్రతిపాదించాయి ఉపనిషత్తులు. ఛందోగ్య ఉపనిషత్తు పరబ్రహ్మతత్వాన్ని ఏ విధంగా వివరించిందంటే, అతి చిన్నదైన మర్రి విత్తనంలో అత్యంత సూక్ష్మంగా దాగి ఉన్న మర్రి చెట్టు తర్వాత కాలంలో అది మహావృక్షం అవుతుంది కదా. అది మరి మనకు కనిపిస్తుందా? ముందు కనిపించదు కదా. అదేవిధంగా జీవులందరిలో అంతర్యామిగా కొలువై ఉంటుంది అమ్మవారు. తన విశ్వరూపంతో ఈ సమస్త జగత్తులోని అణువులోనూ నిండి ఈ విశ్వాన్ని పాలిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇదే విషయాన్ని గీతాచారుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 13వ 27వ శ్లోకాల్లో వివరించారు. ఏమని వివరించారు అంటే, పరబ్రహ్మ స్వరూపుడైన వాని చేతులు, పాదాలు, నేత్రాలు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితమై ఉన్నాయి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు అని చెప్పారు. నశించినట్టి ఈ చరాచర భూతములు యందు, ప్రాణులు యందు సమంగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు అనమాట. అట్టి పరమేశ్వరుని దర్శించేవాడే నిజమైన జ్ఞాని. జగన్మాత అయినా, శ్రీ మహావిష్ణువు అయినా, పరబ్రహ్మము ఒక్కటే అనే విషయాన్ని నిర్ధారిస్తూ సర్వగా అనే నామము విష్ణు సహస్రనామంలో కూడా ఉంది. ఈ విషయాన్ని జగన్మాత స్వయంగా వివరించిందనమాట. అన్నిటికీ అధిష్టానమును నేనే, దేశకాల వస్తు స్వరూపమును కూడా నేనే, సర్వేంద్రియ అనుభవమంతయు అఖండ చైతన్య స్వరూపిణి అయిన నా వల్లయే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని సాక్షాత్తు అమ్మవారే చెప్పింది. వరాహ పురాణంలో బ్రహ్మదేవుడు జగదీశ్వరిని సర్వరూపేత్వం సర్వగాసి భవిష్యసి, అమ్మ సర్వరూపాల్లో నీవు సర్వత్రా వ్యాపించి ఉన్నావు అని కీర్తించాడు. దేవి మహత్యంలో పరదేవత లలితాంబకను సర్వరూపే సర్వేసి సర్వశక్తే సమన్వితే భయే భస్వ్యాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని కీర్తించింది. ఈ విధంగా అటు దేవతాగణము చేత, ఇటు మానవుల చేత సర్వగా అని కీర్తింపబడిన జగన్మాతను మనం కూడా సర్వగా అని
కీర్తిస్తూ ఉంటే ఆ అమ్మవారి దయ వల్ల మనం వేరే తప్పులు ఏమైనా చేస్తామా? ఇక్కడ ఎవరు లేరు అనుకుంటే తప్పు జరుగుతుందేమో కానీ అమ్మవారు సర్వత్రా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఎవ్వరు ఏ తప్పు చేయరు. ఆ విధంగా మనము తప్పు చేయకుండా అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.